వైట్ ఫ్రాక్ ఫైనల్ లుక్ చూపిస్తానని చెప్పాను కదా! ఇదనమాట ఫైనల్ లుక్ అయితే. మొత్తం అంతా కూడా స్టిచ్ చేసేసాను. అండ్ బ్యాక్ సైడ్ కూడా డోరీస్‌కి కూడా ఫ్లవర్స్ అనేవి యాడ్ చేశాను. అండ్ చూసారు కదా! మనకి ఏంటంటే బాడీ పార్ట్‌లో 3డీ లుక్ రావాలి కాబట్టి మిడిల్‌లో స్టిచ్ చేస్తే సరిపోతుంది. కానీ హ్యాండ్స్‌కి అలా కాదు. హ్యాండ్స్‌కి ఏంటంటే ఇలా కిందకి వాలిపోయినట్టు అయిపోతాయన్నమాట. మనకి హ్యాండ్‌కి కూడా అలా మిడిల్‌లో స్టిచ్ చేసి వదిలేస్తే. సో, నేనేం చేశానంటే మిడిల్‌లో ఒక స్టిచ్ చేసిన తర్వాత మొత్తం అంతా గ్లూ పెట్టి స్టిక్ చేసేసాననమాట హ్యాండ్ అంతా కూడా. అండ్ మనకి వైట్ పర్ల్‌లో వచ్చిన లేస్ ఉంది కదా! దాన్ని మాత్రం మిడిల్‌లో అంటే హ్యాండ్ ఎంత పొడవుందో అంత పొడవున కూడా మిడిల్‌లో స్టిచ్ చేసేసాను. చేసిన తర్వాత మిగతా అటు సైడు, ఇటు సైడు కూడా చిన్ని చిన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కదా! మనకి ఇంకొక లేస్‌లో, ఆ లేస్‌లో ఫ్లవర్స్ ఇలా సింగిల్ ఫ్లవర్స్ అనేవి కట్ చేసి ఈ విధంగా స్టిక్ చేశాననమాట. చాలా బావుంది. మీకెలా అనిపించిందనేది కామెంట్ చేయండి. అలాగే ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా నేను మీషోలోనే తీసుకున్నానని చెప్పాను కదా! వాటి లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీలో ఎవరికైనా కూడా కస్టమైజేషన్ కావాలి అంటే నాకు డైరెక్ట్‌గా మెసేజ్ చేయండి. అలాగే ఈ ఫ్రాక్ ఎలా అనిపించిందనేది చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.